let's celebrate Batkama in South Korea. Hello guys, good morning. Welcome back to my channel Kids in Korea. First అయితే కొరియాలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. సో రేపు మేము బతుకమ్మ సెలబ్రేషన్స్. సో కొరియాలో రేపు ఈవెంట్ ఉంది. సో ఒకే రోజు 3 పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దసరా, బతుకమ్మ అండ్ దాండియా. సో ఇప్పుడు బతుకమ్మకి అయితే మేము పువ్వుల కోసం ఫస్ట్ మార్కెట్కి అయితే వచ్చాము. ఈ మార్కెట్లో ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాం మీకు. ఫస్ట్ పూలు దొరకాలి మనకి. మెయిన్గా బతుకమ్మ అంటేనే పూలు కదా. సో పూల కోసం మార్కెట్కి వచ్చాము. పువ్వులు ఎక్కడున్నాయమ్మా? పూలు దొరకట్లేదు ఫ్రెండ్స్. అన్ని కూరగాయలు, పండ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఈ వర్షంలో కూడా చాలా మంది ఇక్కడ పెట్టుకొని అయితే అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మార్కెట్ ఓన్లీ మంత్లీ 6 days మాత్రమే ఉంటుంది. సో ఎక్కువ శాతం బల్క్ లో కొంటూ ఉంటారు చాలా మంది జనాలు. ఈ వర్షం ఉన్నా సరే చాలా మంది ఇక్కడికి వచ్చారు. కొరియన్ పీచ్. India. Cricket. Good. Thank you. సో ఈ మార్కెట్ మొత్తం తిరిగాం ఫ్రెండ్స్, కానీ పూలు మాత్రం ఈ మార్కెట్ లో దొరకలేదు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి పూలు తీసుకుందాము. నర్సరీస్ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి కొంచెం దూరము. స్టిల్ అక్కడికి వెళ్ళి కొన్ని నర్సరీలో కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుందాము. హాయ్ అని చూసి నవ్వుతుండు. మార్కెట్ మొత్తం తిరిగాము. ఎక్కడ అంటే ఎక్కడ ఫ్లవర్స్ కనిపించలేవు. సో ఫైనల్ గా ఒక దగ్గర అయితే కనిపిస్తున్నాయి. సో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకుందాము. ఇక్కడ కొన్ని పూల చెట్లు అయితే ఉన్నాయి, బట్ పూలు మాత్రం నిండుగా లేవు. అవి ఇంకా రాలే ఫ్రెండ్స్. అమ్మ, ఇది మాత్రం ఇంకా నిండుగా రాలే అన్న. కొన్ని ఉన్నాయి. ఈ ఒక్క చెట్టు అడిగితే 45,000 అంట. ఒకటి 45,000 అంటే తక్కువపోతుంది ఫ్రెండ్స్. 2,800 అంట ఫ్రెండ్స్ మన కరెన్సీలో. అండ్ ఇవి వచ్చేసి 1,200 అంటే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ అంటే ఈ చెట్టు. చిన్న చిన్న చెట్లు. మిగతా కూడా అన్ని తక్కువనే ఉన్నాయి. ఇవి తక్కువనే ఉన్నాయి, బట్ ఇవి మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ మాకు ఎక్కువ పూలు కావాలి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఒకటి అనిపించింది. సో మాకు తంగిడి పువ్వు కనిపించింది ఫ్రెండ్స్. తంగిడి పువ్వు ఈ చెట్టు 3,000. నిజంగా తంగిడి పువ్వు దొరుకుతాయి కదా. అవన్నీ మాకు అడవిలో దొరికేటి ఫ్రీగా, కానీ చిన్న చెట్టు దొరికింది. కానీ 3,000 అంటే ఆరెంజ్ చెట్టు. ఆరెంజ్ ఒకటి ఉంది. ఇవన్నీ మా ఇంటి పక్కన మొలిచేటి ఇండియాలో. ఈ పూలు ఫ్రెండ్స్, ఈ పూలు మీకు గుర్తున్నాయా? ఈ పూలు ఇవన్నీ ఇండియాలో దొరికే ఫ్లవర్సే. సో ఇది కొన్నాము. ఈ చెట్టు వచ్చేసి 10,000 won అంటే 12,000 చెప్పారు. మేము 10,000 కడిగాము. అంటే అరౌండ్ 660 రూపీస్ పడింది మనకి చెట్టు. మేము ఇంకా ఈ పూలు కొనుక్కొని ఇంకా వెళ్తూ ఉంటే మాకు దూరం నుంచి సౌండ్స్ వినిపించాయి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే నడుస్తున్నాయి. ఇది వచ్చేసి కొరియన్ ట్రెడిషనల్ డ్రామాస్. మీరు ఎప్పుడైనా చూసారా కొరియన్ డ్రామాలో? నేను మాత్రం చాలా సార్లు చూసాను. ఇప్పుడు ఇక్కడ లైవ్ గా చూస్తున్నాను. ముందే చూసే టైం కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ చాలా జరుగుతాయి కొరియాలో. నెక్స్ట్ మార్కెట్ నుంచి అయితే ఒక నర్సరీకి అయితే వెళ్ళాము. సో ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా ఫ్లవర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం ఫుల్ బ్లూమ్ అవ్వలేదు. సో మేము అడిగాము. సో మాకు ఫుల్ బ్లూమ్ అయిన ఫ్లవర్స్ కావాలి అంటే మాకు 2 ఆప్షన్స్ అయితే చూపించారు. వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇంకా మేము ఇంకా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఫుల్ బ్లూమ్ అయిపోయాయి. చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇవైతే చామంతి పూలు. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా వెంటనే ఇదైతే తీసేసుకున్నాము మేము. ఇంకా ఈ 2 కార్లో పెట్టుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి మిగతా ఫ్లవర్స్తో కలిపి బతుకమ్మ అయితే పేర్చాలి. ఇక్కడ చూడండి, మేమైతే బతుకమ్మ కోసం అయితే ఫ్లవర్స్ కొనుక్కొచ్చాము. సో ఇక్కడ ఫ్లవర్స్ విడిగా దొరకవు. సో కంపల్సరీ ఇలా తొట్టే కొనాలి. మేము ముందు రోజే బతుకమ్మ కోసం అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చేసాము. సో ఆల్మోస్ట్ 4 కలర్స్. ఇందులో
మీకు ఏ కలర్ నచ్చింది చెప్పండి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది, పర్పుల్. బీటీఎస్ ఫ్యాన్స్ ఎవరన్నారా? అండ్ ఎల్లో కలర్ చామంతి పూలు అండ్ అక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఈ 4 రకాల పూలతో అయితే మేము బతుకమ్మ పేర్చబోతున్నాము. సో మేము ఇవన్నీ కట్ చేసి అన్ని రెడీగా పెట్టుకుంటున్నాము రేపటికి. వీఆర్ సో ఎక్సైటెడ్. చలో లెట్స్ గో గైస్. ఫస్ట్ అయితే మనం బతుకమ్మ ప్రిపేర్ చేద్దాం ఈ పూలతో. ఈ ఈవెంట్ డేగు ఇండియన్స్ ఎన్జిఓ గ్రూప్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెంట్లో మెయిన్గా దుర్గా పూజ అండ్ దాండియా మాత్రమే ఉండే. మా గణేష్ అన్న శ్రవంతి ఇనిషియేటివ్ తీసుకొని బతుకమ్మ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా బతుకమ్మ గురించి ఎవరికీ తెలియదు. ఈ ఏరియాలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. మెయిన్గా నార్త్ ఇండియన్స్, తమిళ్ వాళ్ళు అండ్ అదర్ స్టేట్ వాళ్ళు అయితే చాలా మందే ఉన్నారు. బట్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తెలంగాణ నుంచి అయితే ఎవరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. సో వాళ్ళకి బతుకమ్మ అంటే ఏంటో తెలీదు. సో ఇవాళ మేము వాళ్ళకి బతుకమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళతో బతుకమ్మ కూడా ఆడిపిద్దామని చెప్పి ఈవెంట్లో అయితే ప్లాన్ చేసేసాము. ఇక్కడ శ్రవంతి వాళ్ళైతే బతుకమ్మని అయితే చేస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే మేము ముందు రోజైతే వచ్చాము. నాకు మాత్రం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం చాలా అంటే చాలా ఇష్టము. మా ఏరియాలో అయితే ఎవరు చేయరు. సో ఇక్కడైనా తెలుగు కమ్యూనిటీ, కొంచెం ఇండియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి నేనైతే ఎవ్రీ ఫెస్టివల్కి ఈ ఏరియాకి వచ్చి వీళ్ళతో పాటు నేను సెలబ్రేట్ చేస్తాను. ఇంకా మేము ముందు రోజు నైటే కూర్చొని బతుకమ్మలన్నీ రెడీ చేస్తున్నాము. మేము 3 బతుకమ్మలు అయితే అనుకుంటున్నాము. ఒకటైతే నార్మల్ పెద్ద బతుకమ్మ, ఇంకోటైతే క్రాఫ్ట్ బతుకమ్మ, ఇంకోటైతే తులసి కోటతో నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూశాను. సో వాళ్ళది కాపీ కొట్టేసి నేను తులసి కోట కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను, శ్రవంతి, గణేష్ అన్న అండ్ మా ఆయన అయితే నైట్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా, జోక్స్ వేసుకుంటూ అయితే బతుకమ్మని అయితే పేరుస్తున్నాము. ఫస్ట్ అయితే కోన్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ కింద ఫ్రై చేస్తున్నాం. ఇట్లా ఇలా 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 చుట్టాలి. సో మొత్తం పసుపు అయితే రుద్దేశాం ఇక్కడ. మా క్రియేటివిటీ వాడి ఇక్కడ వరకు అయితే పెట్టాము. సో ఇక్కడ పెడదాము అంటే పువ్వులు లేవు ఫ్రెండ్స్. షాప్ లో అయితే ఉన్న ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చేసాము. సరిపోతాయి అనుకున్నాం, బట్ సరిపోలేదు. సో ఇక్కడ ఏం పెట్టాలి ఫ్రెండ్స్? మాకు ఇప్పుడు టైం లేదు, షాప్స్ ఓపెన్ చేయవు ఇంత పొద్దున్న. ఎట్లా వెళ్ళి పడుకోవాలి. ఇక్కడ నాకు పువ్వులు కావాలి. సో ఏదో అడ్జస్ట్ చేయాలి. బాగుందా? ఇంతకు ఎలా ఉంది మా బతుకమ్మ? ఇది కూడా సగం చేసాం. ఇప్పుడు సగం అయింది ఫ్రెండ్స్, ఇంకొంచెం సగం చేయాలి. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం. హలో గైస్, మొత్తం వీడియో తీయలేకపోయాను ఎలా ప్రిపరేషన్ చేసామో, ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ కూడా చాలా హడావిడి ఉండే, టైం లేకుండే. సో ఇప్పుడు మనం ఈవెంట్కి వెళ్ళి అయితే మాట్లాడదాము. సో మా బతుకమ్మలు అయితే రెడీ అయ్యి కార్లో పెడతాం. మేము బతుకమ్మని పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాము ఈవెంట్ ప్లేస్కి. ఇంకో బతుకమ్మ, ఇంకా చాలా ఉంది మన బతుకమ్మలో. వెళ్తున్నాము. సో అందరికి మన కల్చర్ ఏంటో వీళ్ళకి పరిచయం చేద్దాము. సో ఇక్కడ తెలంగాణ ఉండేది మేమిద్దరం మాత్రమే. సో మన కల్చర్, మన బతుకమ్మని ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇండియన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్, తమిళియన్స్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు. వాళ్ళతో పాటు మనం బతుకమ్మ ఆడిపిస్తాము. సో ఎలా ఉన్నాయి మా బతుకమ్మలు? మీకు రేట్ అంతా కష్టపడ్డాం ఫ్రెండ్స్, కష్టపడలేదు. ఈవెంట్లో దుర్గా పూజ ఉంది, ఇంకా గార్బా అండ్ బతుకమ్మ అండ్ స్పీచెస్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ సెలబ్రేట్ బతుకమ్మ ఇన్ సౌత్ కొరియా. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కొంచెం లేట్. ओम श्री दुर्गा प्रत्येवे नमः समस्त यज्ञोपचारणं समर्पयामि। दुर्गा पूजा दुर्गा सप्तोक्षे पश्यतु यादि दुर्गा प्रपत्तिनीय महिषासुरनिर्येन या भूमि
కాపీరైట్స్ వల్ల నేను మొత్తం సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను. నా పర్ఫార్మెన్స్ వచ్చేసి సడన్ పర్ఫార్మెన్స్, అస్సలు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి డైరెక్ట్ స్టేజ్ మీద అయితే వెళ్ళి చేశాను. మా ఫ్రెండ్ చేపించింది నాతో. నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా మంది ఎంజాయ్ చేశారు. వాళ్ళకి సాంగ్ మీనింగ్ కూడా తెలీదు, ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా కలిసారు. హాయ్ ప్రియాంక, హాయ్ కొరియన్. సో ఇంటి డ్రెస్ వేసుకొచ్చాడు లియో. Thank you, Lakshay. You guys beat that. No, little loud. So everybody, thank you for listening. You guys get a balloon, alright? You can get the balloon and go to your parents. Your picture is here. I request everyone, please come and join. చిన్నగా స్లోగా. పెట్టేస్తుందా? ఇప్పుడైతే దాన్ని ఆడుతూనే ఉన్నాము మేము. అండ్ ఇక్కడ ఇప్పుడైతే బాయ్స్ గ్రూప్, ఇంతసేపు అయితే గర్ల్స్ గ్రూప్ అయితే ఎంజాయ్ చేసాము. మామూలు చెప్తాను కాదు, మామూలు చేయట్లేదు. లెట్స్ ఆల్ బాయ్స్ కమ్. అక్కడెక్కడో పైన ఆడుతుడు.
చాలు చాలు ఇక్కడ ఓకే హల్వా థ్యాంక్ యూ. రెండు ఇక్కడ కూడా ఉన్నాయి. సో మా ఫుడ్ వచ్చేసింది. ఇవాళ మనకి ఇక్కడ కొరియన్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఇవాళ మన ఈవెంట్ లో ఇండియన్ ఫుడ్ పెట్టారు కదా, సో దీన్ని తినడం ఫస్ట్ టైం. సో ఎక్స్ప్రెషన్ చూద్దాం ఎలా ఎలా. దిస్ ఈస్ అ వెజ్ బిర్యానీ. ఇట్ మిక్స్ ఆఫ్ ఆల్ వెజిటబుల్స్, రైట్? Spicy? Yummy. It's not spicy, it's yummy. Yummy? Yeah. You can mix with salad. You can mix with this. Yeah. Okay, eat. And then? Yeah. If it is. Like it? Okay. This is the halwa, sweet, kesari. Sweet tintunuru. Looks like pumpkin. Pumpkin. Okay. Sweet, not pumpkin. You like it? Yeah, I love it. Let's try this pickle. Come. Just eat pickle. Just pickle. See, he's gonna try the only pickle he's gonna say. Zoom. Eat. Taste. Mango pickle. Spicy? No. It's not spicy because I'm Korean. Eat only this. Eat sweet. Thank you all of you for your great presence. So I would like to show. నెక్స్ట్ మేము నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈవెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో డేగు ఇండియన్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. చాలా బాగుంది ఈవెంట్ కూడా. వి ఎంజాయ్డ్ ఇట్. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఇన్ కొరియా. చూడండి ఎంత ట్రెడిషనల్, ఎంత పద్ధతిగా రెడీ అయ్యాను. అది కూడా సౌత్ కొరియాలో ఉండి అప్పుడప్పుడు ఇలా రెడీ అవ్వాల్సి వస్తుంది. అండ్ రెడీ అయ్యాను కూడా ఇష్టంతో. అండ్ ఇవాళ వచ్చేసి మేము ఒక కల్చరల్ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమైతే మన కంట్రీని రిప్రజెంట్ చేస్తూ బతుకమ్మ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేయబోతున్నాము. 친하게 지내서 민간 외교관 역할도 함께 해주시기를. 인도에서 오셔서 대한민국 경제를 위해서 정말 지금도 많은 도움을 주고 계시는데요. 오늘도 잘 부탁드리겠습니다. 자, 인디아. 네. 국기는 가봉 아닌가요? 네. 네, 안녕하세요. 오늘 잘 부탁드리겠습니다. 드레스를 입고 입장을 하고 있습니다. 네. 아, 네. 하셔도 된대요. 저 주민 분들이 많이 함께하고 계시네요. 이제 단체 좋은 날 되면 다 같이 이렇게 춤을 추는 거가 굉장히 이거 영화에서 본 것 같아요. 인도 아기 전통춤.